రాధ కృష్ణుడికి ఎందుకు దూరమైంది? యుగాలు మారిన ప్రపంచంలో మారనిది ప్రేమ భావన ఒక్కటే. ఈ భూమి మీద మానవులు ఉన్నంతకాలం ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమకు నిర్వచనం ఏమిటని ఎవరైనా అడిగితే రాధ అనే 2 అక్షరాలు సరిపోతాయి. ప్రేమంటేనే రాధ, రాధంటేనే ప్రేమ. ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. అలాంటి రాధ కృష్ణుడితో చివరికంట ఎందుకు లేదు? బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తరువాత ఏమైంది? బృందావనంలో కృష్ణుడితో ఎంతోమంది గోపికలు ఉన్నా అతను మాత్రం రాధతోనే అలౌకిక ఆనందం పొందేవాడు. అక్కడికి సమీపంలోని వ్రేపల్లె అనే చిన్న గ్రామంలో రాధ ఉండేది. కంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు. గోపికలంతా ఏడుస్తూ వెళ్ళవద్దని కోరతారు. వారిని ఎలాగో తప్పించుకొని కృష్ణుడు వ్రేపల్లె వెళతాడు. అక్కడ కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటాడు. ఇద్దరు మౌనంగా ఒకరినొకరు చూసుకుంటారు. రాధ ఒక్క ప్రశ్న కూడా కృష్ణుణ్ణి అడగదు. అతడు వెళ్ళవలసిన అవసరం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అంతేకాదు, భౌతికంగా దూరంగా ఉన్న కృష్ణుడి నుంచి తాను దూరం కానని కూడా ఆమెకు తెలుసు. వారిద్దరి మనసులు కలిసిపోయాయి. అలాంటప్పుడు వారికి ఏం పని? గోపికలందరినీ సమాధానపరిచి కృష్ణుడు బలరాముడు వెంటరాగా ఆ క్రూరునితో పాటు బృందావనం విడిచి వెళతాడు. అక్కడ కృష్ణుడు కంసుడిని చంపుతాడు. మరికొంత కాలానికి శిశుపాలుడిని చంపుతాడు. ఇతర అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు. మధురాను చక్కదిద్దుతాడు. కొంతకాలానికి ద్వారకాను నిర్మించి కృష్ణుడు అక్కడికి మారిపోతాడు. అలా ఏళ్ళు గడుస్తాయి. మరి రాధ ఏమైంది? ఆమె నిరంతరం కృష్ణుడిని ధ్యానిస్తూ అతన్నే మనసులో నిలుపుకొని సదా అదే స్మరణలో జీవిస్తూ ఉంటుంది. అది చూసి భయపడిన ఆమె తల్లి రాధకు బలవంతంగా పెళ్లి చేస్తుంది. తల్లి కోరిక మేరకు రాధ పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కంటుంది. కాలగతిలో ఏళ్ళు గడుస్తాయి. రాధ పిల్లలు పెద్దవుతారు. పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. రాధకు వయసు పైబడి బలహీనపడుతుంది. ఆ స్థితిలో చనిపోయేలాగా కృష్ణుణ్ణి చూడాలని రాధ బలంగా భావిస్తుంది. రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి కాలినడకన ద్వారకా చేరుతుంది. ఎలాగో కృష్ణుణ్ణి కలుసుకుంటుంది. ఏళ్ళు గడిచిన వారిద్దరి మధ్య మానసిక సాన్నిహిత్యం మాత్రం మరవలేదని గ్రహించి ఆనందపడుతుంది. అయినా చివరలో కొన్నాళ్లకు కృష్ణుడి సన్నిధిలో ఉండాలని తప్పిస్తుంది. రాజభవనంలో పరిచారికగా చేరుతుంది. ఆమె ఎవరో కృష్ణుడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. కొన్నాళ్లకు రాధ భౌతికంగా సమీపంగా ఉన్నంత మాత్రాన వచ్చేదేం లేదని, మానసిక సాన్నిహిత్యమే తనకు ఇంతకు మించిన సంతోషాన్ని ఇచ్చిందని గ్రహిస్తుంది. దీంతో ఎవరికీ చెప్పకుండా రాజభవనం వీడి బయటకు వచ్చేస్తుంది. వయసు మీద పడటం, శారీరక దుర్బలత్వం రాధను వివసురాలిని చేస్తాయి. తనకు అంత్యగడియలు సమీపించాయని గ్రహిస్తుంది. ఆ స్థితిలో ఆమె ముందు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. తన దివ్య కరస్పర్శతో ఆమెను పునీతురాలను చేస్తాడు. ఆమె ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పమని కోరతాడు. నీ స్పర్శతోనే అన్ని కోరికలు తీరిపోయాయని, దివ్య దర్శనం జరిగిందని అంటుంది.
అయినా బలవంత పెట్టడంతో చివరిసారి మురళీగానం వినాలని కోరుతుంది. ఆమె కోసం కృష్ణుడు ప్రత్యేకంగా ఎన్నడూ ఎవరూ వినని దివ్య విశ్వగానం వినిపిస్తాడు. దాంతో భవబంధాలన్నీ తీరిపోయి రాధ కృష్ణుడిలో ఐక్యమవుతుంది. ఆమె కోసం వాడిన వేణువును మళ్ళీ వాడనని కృష్ణుడు దాన్ని విడిచిపడేసి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమ శివాయ.